మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మన మంచి ఆరోగ్యమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన ధనబలంతో కాదు, లేదా మనం హెల్దీగా ఉన్నామని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేతనే దేవుడు ప్రతి కాలము మనకు అవకాశం ఇస్తూ మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మనల్ని మనం రక్షణ పొందుకోవడానికి దేవునికి అవకాశం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు చేసిన మేలను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. నా ప్రాణమా అయిపోవాలని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకడుదని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి కాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని భయపరుస్తూ దేవుడు మరొక కాలం దేవుడు మనకు అనుగ్రహించిన కొలది దేవుల్లో ఆనందిస్తూ దేవుల్లో సంతోషించడం నేర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి మరి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని కాలం ధ్యానించబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనకు సమీపంగా ఉండగా మనం దేవుని వేడుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే దేవుని సంగమా, దేవుని ప్రజల ఎఫెసీ పత్రికలో రాయబడిన మాటను జ్ఞాపకం చేయబడుతుంది. అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం చేయవలసింది ఏంటంటే మొదటగా దేవుడు మనకు సమీపంగా ఉండగా మనం వేడుకోవాలి. ఎప్పుడైతే మనం వేడుకుంటామో దేవుడు ఆ విన్నపములు విని దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనకందరికీ సమీపంగా ఉన్నాడు. ప్రతి హృదయకాలం మనం చూడగలుగుతున్నాము. ప్రతి హృదయకాలం మనం సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుడు మనకు సమీపంగా ఉండి దేవుడు తన కృపచేతనే మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవుని వెతికే జీవితాలు మనకు కావాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకునండి. దేవుడి హృదయకాలం నీకు చాలా సమీపంగా ఉన్నాడు, నీ దగ్గరలో ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునిని వేడుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని యెహోవా మీకు దొరుకు కాలమైందని వెతకండి. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. కాబట్టి మనం కాలంలో మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉండగా ఆయనను వెతకాలి. అలాగే ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. కాలము దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎంతో మంది ప్రజలు కాలం చూడకుండానే మరి చనిపోయినారు. దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు అవకాశం ఇస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవాతి దేవుని వేడుకోవాలి. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోనండి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కాలం దేవుడు నీకు నాకు చాలా సమీపంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలో చూసినట్టయితే 32వ కీర్తన 6వ వచనం చూసినట్టయితే, కావున దర్శన కాలమందు భక్తులందరూ నిన్ను ప్రార్థించెదరు. దేవుని సంగమా, దేవుని ప్రజల దర్శన కాలమందు, ఇది దర్శన కాలము. ఇది యేసు ప్రభు రెండో రాకడ సమీపిస్తున్న సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుని కనపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కావున దర్శన కాలమందు భక్తులందరూ నేను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రళయంను పొరులుచున్నది, నిశ్చయంగా అవి వారి మీదికి రావు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ అపాయము నీ గుడారానికి సమీపించదని 91వ దావీదు కీర్తన తెలియజేశాడు. ఇటు పక్కన 1000 మంది పడిన కూలీలు, అటుపక్కన 10,000 మంది పడిన అపాయం నీ ఎద్దకు రానే రాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే కావున దర్శన కాలమందు భక్తులందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జలప్రవాహం పొరలు వచ్చిన నిశ్చయంగా అవి వారి మీదికి రావు. వారి మీదికి రావు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏ అపాయము మన గుడారము సమీపించదు.
ఎందుకంటే దేవునిందు భయభక్తులు కలిగి దేవుని చిత్తంలో నువ్వు జీవించినప్పుడు దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయము మనకు సమీపించదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. అలాగే చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు మొదటి వచనము, కాగా మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, దేవుని కృప మనం పొందుకున్నాగా ఆ కృపని ఎప్పుడు కూడా వ్యర్థము చేసుకోకూడదని అపోస్తుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ హృదయకలం ఈ మాటలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాగా మేము ఆయనతో కూడా పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. దేవుని కృప మనం అందరం కూడా పొందుకున్నాము. అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే ఉన్నాను. నిజమే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ హృదయకలం మనం అందరం కూడా ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. ఆయన కృపను ఎన్నడూ కూడా వ్యర్థము చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎన్నడూ కూడా వ్యర్థము చేసుకోకూడదు. దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు దేవుని కృప వ్యర్థము చేసుకోదని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీకి రాసిన సంఘంలోకి రాసిన పత్రికలో వేడుకొనిచున్నాడు. దేవుని కృప వ్యర్థం చేసుకోకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు ఉన్నత స్థానంలో మిమ్మల్ని పెడితే దేవుని కృపను ఎవరు కూడా వ్యర్థము చేసుకోకూడదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, అనుకూల సమయమందు దేవుడు మన మొరలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం దేవునికి మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుడు విని దేవుడు జవాబు అనుగ్రహించాడు. ఆయన చిత్తానుసారంగా అనుకూల సమయమందు దేవుడు మనకు జవాబు అనుగ్రహించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనుకూల సమయంలో నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, రక్షణ దినము ఇది, అనుకూల సమయము ఇది, రక్షణ దినము. ఈ దినము దేవుడు మనందరినీ కూడా ఆదుకుంటున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని ఆయన చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇది రక్షణ దినము. హల్లెలూయా. ఇదిగో ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము, ఇది దేవుని సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ పక్షాన హృదయకాలము నీ పక్షాన ఉన్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, ప్రియ దేవుని సంఘమా, దేవుని అనుకూల సమయంలో నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నేను ఆదుకొంచుని. ఇదిగో అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఇది మిక్కిలి అనుకూల సమయం అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఇదిగో ఇది రక్షణ దినము. హల్లెలూయా. ఇట్ ఈస్ ఏ గ్రేట్ డే ఫర్ us. ఈ దినము మనము సజీవులకులో ఉన్నాము. రేపటి దినంలో మనం ఉంటామో లేదో మనకు తెలియదు, లేదా ఒక గంట తర్వాత కూడా ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం. ఇది దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కొద్దిసేపట్లో మాయమైన మన జీవితాలు మనం దేవుని కొరకు నిలబడిన బట్టయితే, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ దినమిదే. దేవుడిచ్చిన ఉచితమైన కృపచేత దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. భక్తిహీనులు తమ మార్గంను విడవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవాకు తిరిగిన ఆయన వారి యొద్ద జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నీవు ఎవరివైనా కావచ్చు. నువ్వు ఒక పాప జీవితంలో బ్రతుకుతుండొచ్చు, పాపంలోనే ఉన్నావేమో. హృదయ కాలము దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రజలు ఎవరైనా కానీ, లేదా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నట్టయితే హృదయ కాలం ఒక శుభవార్త ఏంటంటే, దేవాది దేవుడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిహీనులు తమ మార్గంను విడవలనని,
భక్తిహీనులనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని సన్నిధి నుంచి ఒకవేళ తొలగిపోయి ఉన్నామేమో, దేవుని మార్గం నుంచి తొలగిపోయినామేమో, దేవుని యొక్క చిత్తంలో నుంచి మనం దూరంగా వెళుతున్నామేమో హృదయ కాలము. దేవుడు తిరిగి మనల్ని పిలుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని భక్తులు తమ మార్గంలో మానవులని వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యొద్ద జాలిపడెను. హల్లెలూయా. ఈ హృదయ కాలం నీ మీద జాలి పడుతున్నాడు దేవాతి దేవుడు. ఒకవేళ ఈరోజు ఏ కాలంలో దేవుని సన్నిధి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయినావేమో, ఎవరికి దొరకనంత దూరంగా నువ్వు వెళ్ళిపోయినావేమో, ఈరోజు ఏ కాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీపై జాలి పడుతూ ఉన్నాడు. తిరిగి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే దేవుడు నీ వైపు తిరగడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు కాలం దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యొద్ద జాలి పడెను. ఈరోజు కాలము దేవుడు నీ మీద జాలి పడతా ఉన్నాడు. నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే ఈరోజు కాలం నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిన్ను విడిపించే దేవాది దేవుడు ఈరోజు కాలము నీకు రక్షణ దినాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినముదే. ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే దేవాది దేవుడు నీ మీద జాలి పడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. హృదయ కాలము దేవాది దేవుడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలము నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇది మంచి సమయం, ఇది రక్షణ సమయం, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 22వ వచనం, మంచు విడిపోయినట్టుగా నేను మీ అతిక్రమలను, మబ్బు తొలగినట్టుగా మీ పాపములను తూర్చివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యుద్ధకు మల్లుకొనుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మంచు విడిపోయినట్టు నేను మీ అతిక్రమలను, మంచు ఏ రీతి అయితే విడిపోతుందో అలాగే దేవుడు మన అతిక్రమలన్నీ కూడా క్షమించుతున్నాడు. మబ్బు తొలగినట్టు నేను మీ పాపములను తూర్చివేస్తున్నాను. మబ్బు ఏ రీతి అయితే ఆకాశంలో తొలగిపోతుందో ఆ రీతిగానే దేవుడు మన అతిక్రమలను, మన పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజ ఈరోజు కాలం దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే నువ్వు బ్రతుకుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. ఇదే యెషయా గ్రంథంలో చూసినట్టయితే 55వ అధ్యాయంలో చూసినట్టయితే, చెవియొగ్గి నా దగ్గర రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యము నా పాదంలో ఒక దీపమై ఉన్నది. నీ వాక్యము నా బాధలోది నాకు నెమ్మది కలుగజేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే హృదయకాలం తిరిగి నువ్వు బ్రతుకుతావు. ఈ హృదయకాలం ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఒకవేళ నువ్వు చీకటిలో ఉన్నావా, బంధకంలో ఉన్నావా, సాతాను ఒక బంధకంలో ఉన్నట్టయితే ఇది నీకు శుభవార్త. చెవియొగ్గి నా మాట వినండి. నా మాట వినిడేలా మీరు బ్రతుకుదురు. దేవుని మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుని ఒక మాట వింటే మనం బ్రతుకుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ఈరోజు ఏ కాలం దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. చెవిగ్గి నా దగ్గర రండి, నా మాట వినిరేలా మీరు బ్రతుకుతారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచు విడిపోయినట్టు నేను మీ అతిక్రమలను, మబ్బు తొలగినట్టు మీ పాపములను తూర్చివేస్తున్నాను. మన పాపాలన్నీ కూడా క్షమించడానికి దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు కాలం దేవుడు నీ పాపములను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే 8వ వచనము, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు, ఇది యెహోవా వాక్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన తలంపులు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న తలంపులు ఉంటాయి. దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే విస్తారమైన తలంపులుగా ఉంటాయి.
అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అతీతంగా ఇచ్చే దేవాది దేవుడు. మనం చిన్న చిన్న తలంపులతో ఉంటాం, కానీ దేవాది దేవుడు మన జీవితంలో ఒక గొప్ప ప్రణాళికతో ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటూ నా తలంపులు మీ తలంపులు ఉంటే కావు. మన తలంపులు ఎప్పుడు కూడా లోకానుసరంగా ఉంటాయి, లోకాశల వైపు ఉంటాయి. బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, అవి తలంపులు ఉంటాయి. కానీ దేవాది దేవుడు నేను ఉన్నత స్థానంలో దీవించడానికి దేవాది దేవుడు సిద్ధపడి ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల దేవాది దేవుడు మన పక్షాన నిలబడి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భూలోకంలోనే కాదు, ఆకాశంలో కూడా దేవుడు మనల్ని పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే దేవుడి వాక్యం అంటా ఉంది, నా తలంపులు మీ తలంపులు వంటి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కావు. ఇది ఏవో వాక్, ఇది దేవుని యొక్క వాక్ ఉన్నదే. దేవాది దేవుని యొక్క వాక్ ఏంటంటే ఆయన తలంపులు ఎప్పుడు కూడా విస్తారమైన తలంపులుగా ఉంటాయి. నిన్ను సమృద్ధిగా దేవుడు దీవించడానికి, భూమి మీద దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఈ లోకంలోకి నిన్ను తీసుకొని వచ్చాడు. సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదము దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నిరుపరే దేవుడి సగ్గమా, దేవుడి ప్రజల ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇదే కాలము ఏర్పాటు చేసుకొని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వాక్యం అంటా ఉంది, నా తలంపులు మీ తలంపులు వంటి కావు. దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, గొర్రెల కాపరిగా ఉన్నావు. గొర్రెలను కాచుకుంటున్న దావీదును తీసుకొచ్చి ఇజ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను కాస్తా ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి దేవాది దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాడు. హృదయ మనము బీదవారిపై ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకున్నా, కానీ దేవుడు తన కృప చేత మనల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఆకాశం భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ మార్గంల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంలో అంత ఉన్నతంగా ఉన్నాయనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలు, ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవాది దేవుడు మనల్ని దీవించడానికి అంత కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ మార్గంల కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. నిజమే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైన తలంపులు ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 103వ దావీదు కీర్తన 103వ దావీదు కీర్తన 11వ వచనం చూసినట్టయితే, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది, ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అధికంగా ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, భూమి ఆకాశం కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయనందు భయభక్తుల వారి ఎడల, అంటే దేవునిందు భయభక్తులు కలిగిన ప్రజల మీద దేవుని కృప అంత అధికంగా ఉన్నదే. మనము దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది. దేవుని యందు భయభక్తుల వారి ఎడల దేవుని కృప అంత కంటే అధికంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కాలము దేవుని యొక్క కృప, ఉన్నతమైన కృపలో దేవుడు మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు స్థిరపరచగలుగుతారంటే వాక్యం తెలియజేస్తుంది, భూమి కంటే ఆకాశం ఎంతంగా ఉన్నదో ఆయనందు భయభక్తుల గారి ఎడల, దేవుని యందు భయభక్తుల గారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అట్టి కృప మనమందరి మీద దేవుడు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆకాశం భూమి కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నదో మీ మార్గంలో కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుని తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఆ కృపలో దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగితే అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము.
ఇరుదే కలవు మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. దిస్ ఈజ్ ఎ రైట్ టైం. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది దేవుడు చేసిన దినము, ఇది రక్షణ దినము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇటు మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి గొప్పగా సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలో కాపాడును గాక. దేవుడు మీ యొక్క ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించే గాక. మీ రాకపోకలంతా కూడా దేవుడు మిమ్మల్ని క్షేమంగా మీ తిరిగి దేవుడు దీవించి ఆశీర్వదించి మీ గృహాలలో సమృద్ధిని దేవుడు నింపును గాక. అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నైనా వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. మాకు సమీపంగా నువ్వు ఉన్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. నువ్వు సమీపంగా ఉండగా నేను వేడుకొనండి వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి. మేమందరం కూడా నైనా నేను గణపరిచి నేను మహిమపరిచి తండ్రి మాకు మీరు సమీపంగా ఉన్నారని సత్యాంధర వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వాక్య బిడ్డలు కూడా వాక్యానుసరంగా తండ్రి నిన్ను హత్తుకొని జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలని కాపాడండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బతిమాల కొనుచున్నాను తండ్రి. ప్రభా పరిచర్యలు వాళ్ళ సేవలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ పొందుకోమని అడుగుతూ ఈ రోజంతా కూడా నేను మనల్ని కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.